ఏఐసీసీ ప్రకటించిన పీసీసీ కమిటీల కూర్పులో సీఎల్పీని కూడా భాగస్వాములు చేస్తే బాగుండనుండో బట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. సాధారణంగా ప్రతిసారి ఇదే సంప్రదాయంగా కొనసాగుతుందని, కానీ ఈసారి అలాంటి కసరత్తులు జరగలేదని భట్టి తెలిపారు. పీసీసీ, సీఎల్పీ ఇద్దరు ముఖ్యమేనని, తనను ఎందుకు భాగస్వామ్యం చేయలేదో తెలియదని పేర్కొన్నారాయన. కమిటీలపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, ఓయూ నేతలు సమావేశమయ్యారు. పీసీసీ కార్యనిర్వాహక కమిటీకి మాజీ మంత్రి కొండా సురేఖ రాజీనామా చేశారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో అవకాశం ఇవ్వలేదంటూ బెల్లయ్య నాయక్ తన అధికార ప్రతినిధి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ పదవులపై ఎస్సీ, ఎస్టీ సీనియర్ నాయకుల్లో కూడా అసంతృప్తి ఉందని, వీటన్నింటినీ అధిష్టానానికి నివేదిస్తామని భట్టి తెలిపారు. జిల్లాల వారీగా ఆయా జిల్లాలో ఉన్నటువంటి ఎవరిని ఏ వర్గాల్ని అకామిడేట్ చేస్తే బాగుంటుంది అనేది జనరల్గా ఎక్సర్సైజ్ జరుగుతుంది. కానీ ఈసారి ఎందుకో అటువంటి ఎక్సర్సైజ్ జరగలేదు. సీఎల్పీ లీడర్గా నన్ను కూడా కూర్చోబెట్టుంటే నేను చాలా సమాచారం ఇచ్చేవాడిని. సో దానివల్ల కొన్ని ల్యాబ్సెస్ అక్కడెక్కడ కొన్ని మిస్ అయినాయి. వాటి అన్నింటిని కూడా మళ్ళీ కూర్చోబెట్టి చేపిస్తాను. అంటే జనరల్గా జిల్లాల వారీగా ఎవరెవరిని తీసుకుంటున్నాము, ఎక్కడ ఎంతమంది తీసుకుంటున్నారు సమాచారం మాత్రం నాకు లేదు. ఉంటే నేను చెప్పడానికి అవకాశం ఉంది. జిల్లాల వారీగా ఆయా జిల్లాలో ఉన్నటువంటి ఎవరిని ఏ వర్గాల్ని అకామిడేట్ చేస్తే బాగుంటుంది అనేది జనరల్గా ఎక్సర్సైజ్ జరుగుతుంది. కానీ ఈసారి ఎందుకో అటువంటి ఎక్సర్సైజ్ జరగలేదు. సీఎల్పీ లీడర్గా నన్ను కూడా కూర్చోబెట్టుంటే నేను చాలా సమాచారం ఇచ్చేవాడిని. సో దానివల్ల కొన్ని ల్యాబ్సెస్ అక్కడెక్కడ కొన్ని మిస్ అయినాయి. వాటి అన్నింటిని కూడా మళ్ళీ కూర్చోబెట్టి చేపిస్తాను. అంటే జనరల్గా జిల్లాల వారీగా ఎవరు